అందరికీ శనార్థులు మంచిగా నారలా నేను చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఎటు కాలే టన్నెల్ పనులు రోజుకో మాట చెప్తున్నారు సర్కారోళ్ళు. గుంజుకపోతుండ్రు తలుపులు బండ్లు, హిట్లున్నాయి రేవంత్ సారు ఆనాటి రోజులు. సీఎం అన్న కోసం మార్చిండ్రు రూలు, ఎంబడి తిరుగుతున్నాయి 4 పోలీసు కార్లు. ఎములాడ గుల్లే భక్తుల తిప్పలు, పేదల మీద కలెక్టర్ రాస్తుండు కేసులు. ఆడోళ్ళ కోసం మస్తు చేస్తుండ్రట సర్కారోళ్ళు, పాటతోనే శంపబల కొట్టిండ్రు అక్కలు. రాష్ట్రంలో ఆనాటి రోజుల గురించి రోజు చెప్పుకున్నా ఓడ్చేటట్టు లేదు పోండ్రి. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతలేవు. ఈ ఊరు ఆ ఊరు అని లేదు, ఎక్కడికి పోయినా ఏ ఊరు చూసినా అదే పరిస్థితి ఉన్నది. రైతులకు అదే తిప్పలా, మామూలు పబ్లిక్ కూడా అదే తిప్పలా. ఏది ఏవైనా కానీ రేవంత్ సార్ను మాత్రం మస్తు మెచ్చుకోవాలనులా. ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి దన్నినట్టే చేస్తున్నారట సర్కారోళ్ళు. ఏడాది తిరగక ముందే కాంగ్రెస్ పాలన అంటే ఎట్లుంటదో చూపిస్తున్నారు. మొన్నీ నడమనే జనగామ కాడ లోన్ కట్టలేదని ఇంటికేటు ఊడ తీసుకుపోయిండ్రు. సూర్యాపేట జిల్లాల నీళ్ల పన్ను కట్టలేదని కరెంటు మీటర్లను వీక్కపోయిండ్రు. ఇగో ఇప్పుడేమో రంగారెడ్డి జిల్లా యాచారం కాడ బ్యాంకు లోన్ కట్టలేదని రైతు ఇంటి ముంగట్టున్న బండి గుంజుకపోయిండ్రు. ఆ భూములు సర్కారోళ్ళు ఫార్మసిటీ కోసం తీసుకున్నారు. వాటి మీద అప్పులున్నా సర్కారే చూసుకుంటుందని అలా చెప్పిండ్రట. కానీ ఇప్పుడు ఇంటి మీదకి వచ్చి బండి గుంజుకపోయిండ్రు. భూమేమో అది కాకుండా పోయింది, పైసలెట్ట కట్టాలని వాళ్ళు పరిశాన్ అవుతున్నారు. బ్యాంకోళ్ళు ఇట్లా ఇంటి మీదకి వచ్చి పరువు తీస్తున్నారు. నెల కింద జనగామ కాడ రైతు లోను పైసలు కట్టలేదని బ్యాంకోళ్ళు వచ్చి ఇంటి ముంగట పోయి పెట్టిండ్రు. సర్కారోళ్ళేమో అందరి లోన్లు మాఫీ చేసినామని చేతులు దులుపుకున్నారు. రైతన్నలేమో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఏ మాట కామాట రేవంత్ సారును మస్తు మెచ్చుకోవాలనుల్లా. దర్వాజాలు, గేట్లు, మీటర్లు, బండ్లు, ఎడ్లు గుంజుకపోవుడు ఎన్నడో 10-15 ఏళ్ల కింద కాంగ్రెస్ సర్కార్లో చూసినాం. ఈ తరమోళ్లకు చాలా మందికి వాటి గురించి తెలియదు. ఇప్పుడు రేవంత్ సార్ రాగానే మళ్ళా అవే పనులు చేసుకుంటా కాంగ్రెస్ పాలన అంటే ఇట్లుంటదని ఈ తరం పొలగాన్ల కూడా తెలిసేటట్టు చేస్తున్నాడు. అందుకే సారును మస్తు తారీఫ్ చేయాలి. కారు పార్టీది కుటుంబ పాలన అని మొన్నటిదాకా రేవంత్ సారు నాన్ స్టాప్ స్పీచ్లతోని దంచి కొట్టిండు. ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. కానీ మందిది మంగళవారం మనది సోమవారం అన్నట్టు చేస్తున్నానని మర్చిపోయినట్టున్నాడు. మరి పబ్లిక్ ఇవన్నీ పట్టించుకోరని అనుకున్నాడో, ఎవరికి సమజ్ కావని అనుకున్నారో కానీ కథ ఎట్లున్నదో చూడుండ్రి. నీతులు చెప్పే కోతి పోయి నూతిల పడ్డదన్నట్టే చేస్తుండు రేవంత్ సారు. మందికి నీతి సూక్తులు చెప్పాలే, మనం మాత్రం వేరే పనులు చేయాలన్నట్టే ఉన్నది పోండ్రి. ఇగో ఈ కార్లను చూడుండ్రి, ముఖ్యమంత్రికి వస్తుండ అనుకునేరు కాదుల్లో నెంబర్ లేని కార్లకెళ్ళి ఓ మనిషి దిగుతాడు చూడుండ్రి. గుర్తుపట్టిండ్రా ఆయన ఎవలో? ఆయననే మన రేవంత్ సారోళ్ళ అన్న తిరుపతి రెడ్డి. ఎన్నడూ ఓట్లలో పోటీ చేయలే, వార్డు మెంబర్ కూడా కాలే. కానీ చూడుండ్రి చుట్టూ 4 పోలీసులు, ముంగట వెనక పోలీసోళ్ళ కార్లు. ముఖ్యమంత్రికి ఏం తక్కువ కాకుండానే ఉన్నది బందోబస్తు. ముఖ్యమంత్రికి అన్నంటే ఆ మాత్రం ఉండాలి కావచ్చు, కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు 2 గన్మెన్లు ఉంటారు. ఇంకొకరు కావాలంటే చాలా ఎంక్వైరీలు, రికమెండేషన్లు, కథ చిన్నగుండది. కానీ ఈసారు ఎమ్మెల్యే కాదాయే, సర్పంచ్ కూడా కాదాయే. అయినా గాని ఇంత మందిని పెట్టుకున్నాడు. కానీ పోలీసోళ్ళ మంత్రి కూడా రేవంత్ సారేనాయే. అన్న కోసం ఎక్కువ తక్కువ మందిని దోలిచ్చినట్టున్నాడు. పాపం తిరుపతి సార్కు ఏ ముప్పున్నదో, ఎవరితోని ముప్పున్నదో ఎట్లనన్నా చేసి ఇంకో 4గురిని పంపుర్రి సారు. అట్లనే సర్కారు నుంచి ఓ గాలి మోటార్ కూడా కిరాయికి మాట్లాడుండ్రి. పాపం రోజు కొడంగల్ దాకా కార్ల పోవుడు వచ్చుడు ఎంత తిప్పలైతున్నదో. జల్దిన హైదరాబాద్ లో దుర్గం చెరువులో ఓ హెలిప్యాడు, కొడంగల్ కాడ ఊరూరుకో హెలిప్యాడు కట్టిండ్రి. అన్నగారు రోజు కొడంగల్ పోయి ఏడాది సంధి అక్కడి ప్రజలకు సేవ చేస్తున్నట్టే
అంటే మిగిలిన 4 ఏండ్లు కూడా చేస్తారు. ఎంతైనా మీరు మీ అన్నదమ్ములందరూ తెలంగాణకు సేవ చేయడానికి సర్వం త్యాగం చేసిన వాళ్ళాయే. మీ అంత గొప్పోళ్ళు ఉంటారా చెప్పుండ్రి ఈ భూమి మీద? తిక్కలోడు జాతరకు పోతే గుట్టెక్కుడు దిగుడికే టైం సరిపోయిందట. ఇప్పుడు మన తాన కూడా ఒక ఆయన అదే పని చేస్తున్నాడట. అసలు పని చుట్టు సూర్ల పెట్టి కొసరు పనులు ముంగటేసుకొని తిరుగుతున్నాడట. ఆ పెద్ద మనిషి ఎవరు, ఆయన చేస్తున్న కొసరు పనులేంటియో తెలవాలంటే ఈ వార్త చూడాలి. వేములవాడ రాజన్న గుళ్ళే శివరాత్రి నాడు భక్తుల తిప్పలు చూడుండ్రి ఎట్లున్నాయో. ప్రతేడు భక్తులు ఎట్లొస్తారో తెలిసిందేనాయే. ఆఫీసర్లు అన్ని లెక్కలేసుకొని దానికి తగ్గట్టు సౌలతులు చేయాలి కదా. కలెక్టర్ సారు దగ్గరుండి పనులన్నీ చూసుకోవాలి. కానీ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ సారు పేదోళ్లను గోసపుచ్చుకునే పనిలో బిజీగుండే. చాయ్ దుకాణాలు పీకేయాలనాయే, వాళ్ళ మీద కేసు పెట్టాలనాయే, పాల కేంద్రం మూసేయాలనాయే, రైతులను రోడ్డు మీదికి తీసుకురావాలనాయే, రైతులను అరెస్టు చేసి జైలుకు తోలాలనాయే. కారు పాటోళ్ళ దుకాణాలుంటే ఆ పైసలు కట్టలే, ఈ పైసలు కట్టలేదని, ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదని కేసులు రాసి ముంగటేయాలనాయే. పాపం సారు ఇంత బిజీగుంటే ఏములాడ రాజన్నను ఎట్లా పట్టించుకుంటాడు చెప్పుండ్రి. అందుకే పాపం నిన్న గుడికొచ్చిన వాళ్ళందరూ ఇట్లా తిప్పలు పడ్డరు. దీన్ని బట్టి ఇక మీరే చెప్పుండ్రి కలెక్టర్ గారు, మా కోసం పని చేస్తున్నారా, ప్రజాపాలన అని పబ్లిసిటీ చేసుకుంటున్న పాటోళ్ళ కోసం పని చేస్తున్నారా అని పబ్లిక్ అడుగుతున్నారు. కానీ ఇట్లా అడిగినా తిప్పలే ఉన్నది సార్తోని. అడిగినోళ్ళ మీద కూడా కేసులు పెడుతుండు. పబ్లిక్ కు మంచి చేసి పేరు తెచ్చుకున్న కలెక్టర్లను చూసినాం గాని ఇట్లా ఉసురు పోసుకుంటున్న కలెక్టర్ ను ఈయననే చూస్తున్నామని సిరిసిల్లోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. మాది ప్రజాపాలన, మాది ఆడిబిడ్డల పాలన. మేము వచ్చినాక ఆడిబిడ్డలకు బస్సు పెట్టినాం, నెలకు 2500 ఇస్తున్నాం, వాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. అందుకే ఆడిబిడ్డలు మాకు మస్తు దీవెనార్తి పెడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఆ దీవెనార్తి ఎట్లున్నదో మీరే చూడుండ్రి. ఎక్కడ పోతీ సక్కన్ రేవంతి వియాలో ఎక్కడ పోతీ వియాలో సక్కన్ రేవంతి వియాలో ఎక్కడ పోతీ వియాలో దొంగ మాటలు వియాలో మాకు చెప్పి వియాలో దొంగ మాటలు వియాలో మాకు చెప్పి వియాలో నీ ఆమెలు వియాలో ఎక్కడ వాయ వియాలో నీ ఆమెలు వియాలో ఎక్కడ వాయ వియాలో మాయి బాధలు వియాలో నీకు చెప్తున్నాము వియాలో మాయి బాధలు వియాలో నీకు చెప్తున్నాము వియాలో శివనందు గట్టు వియాలో రేవంత్ రెడ్డి వియాలో శివనందు గట్టు వియాలో రేవంత్ రెడ్డి వియాలో మల్ల ఓటుకు వియాలో. ఇవి ఆడి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.